ఓలా గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ నిఖిత. ఏంది వ్లాగ్ కిచెన్లో స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నేను పునుగులు చేయబోతున్నాను అనమాట. ఎలా చేస్తానో చూసేయండి నాతో మొత్తం. ఇప్పుడే ఆయిల్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్. కొంచెం మైదా పిండి, నెక్స్ట్ బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్కి, నెక్స్ట్ జీలకర్ర, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. సో దీన్ని కలుపుకోవాలి. మైదా పిండి, బియ్యం పిండి, జీలకర్ర, కొంచెం పెరుగు వేసి ఇంత కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి. ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలి మినిమం. ఇప్పుడు మనం ఇందులో మిర్చి, అల్లం కట్ చేసేసుకుంటాం. అప్పటి వరకు అది సైడ్ పెట్టేసుకొని పక్కన నానుతుంది పిండి. అమేజింగ్. సో 2 ఆనియన్స్ చాప్ చేసుకుందాం ఇప్పుడు మనం. చాపింగ్ అయిపోయిందనమాట. ఎవరికైతే మిరపకాయలు ఇష్టం ఉండదు వాళ్ళు మిక్సీ అన్నా లేకపోతే దంచి అన్నా వేసుకోవచ్చు. నా లెక్క నాకు నచ్చదు మిరపకాయలు అనమాట అస్సలు. సో దంచి వేస్తా ఇప్పుడు నేను. సో ఇలా పేస్ట్ చేసి వేసుకోండి, అప్పుడైతే తినేటప్పుడు ఏం మిరపకాయలు రావు అనమాట. అయిపోయిందనమాట, వేసేద్దాం. తినేసేద్దాం ఇప్పుడు. వేసేసాక మిక్స్ కలిసేదాకా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇంకొకటి ఫైనల్లీ బ్యాటర్ ఈస్ డన్. ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి దీన్ని. అనిపిస్తుందా మమ్మీ? ఇంకా పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి. నేను నాకు కావాల్సినంత పోసుకుందాం. ఏం వీడియో తీసిన మమ్మీ? ఆయిల్ వేడేంత దాకా చూడండి, కొంచెం చెప్పాలి. ఎందుకు పునుగులు చేస్తున్నా అనుకుంటున్నారా? రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో ఈవినింగ్ ఏదన్నా వేడివేడిగా వినాలనిపిస్తుంది అనమాట. అందుకే పునుగులు వేస్తున్నా. బేసికల్లీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసాను అనుకుంటా నేను. కాకపోతే ఇక ఇప్పుడు మా మమ్మీ ఉందని చేస్తలేను. ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తాను మమ్మీ లేకపోతే. ఇప్పుడు ఇంకా కాలేజ్ కూడా అయిపోయింది కాబట్టి మనకు చేసే పని ఏం లేదు కాబట్టి ఇక కుకింగ్ చేస్తున్నా ఇప్పుడు, ఏదో అట్లా టైం పాస్. ఇంకా ముందు ముందు చూడండి, ఫుడ్ బ్లాగ్స్ పెడతా ఉంటా. చూడండి, ట్రై చేయండి, తినండి మంచిగా. అప్పటి వరకు మనం ఒక సీక్రెట్ మసాలా దాని మీద వేయడానికి, పునుగుల మీద వేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. అదేంటి అంటే కారం, ఉప్పు, చాట్ మసాలా. నేను కొత్తగా ట్రై చేస్తున్నా, ఏమనుకోకండి. మా మమ్మీ డాడీ టేస్ట్ చూసి చెప్తారు ఎట్లుందో. కొంచెం కారం, నెక్స్ట్ ఉప్పు, అండ్ చాట్ మసాలా.
ఫ్రైడ్ రైస్. చాట్ మసాలా దీనికైనా బాగుంటుంది కాబట్టి సో వీ కెన్ యూజ్. ఏమవుతుంది ఏం కాదు. చేయండి మిక్స్ మిక్స్ మిక్స్. ఆయిల్ హీట్ అయిందా లేదో చూసేద్దాం రండి. ఇలా అన్న చూసుకోవచ్చు మీరు, లేదా చిన్న కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి చిన్న కొంచెం తీసుకొని వేసి హీట్ అయిందన్నమాట. సో చేద్దాం ఇప్పుడు. జాగ్రత్తగా వేయండి, లేకపోతే అంతే సంగతి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేకపోతే మాడిపోతుంది. చిన్న చిన్నగానే వేస్తే పొంగుతుంది అన్నమాట. సో డోంట్ వరీ. చూస్తున్నారు కదా మీరు ఎట్లా పొంగుతుందో. ఓకే డన్. ఫస్ట్ వేసేసామన్నమాట. అయినాక చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్లఫీగా ఉన్నాయో. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మార్చుకోండి మీరు చూసి, కానీ అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి, లేకపోతే కుక్ కాదు, లోపల పిండి పిండి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసేయండి, లేకపోతే మాడిపోతాయి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నేను మా పేరెంట్స్ రియాక్షన్ ఎట్లుంటో చూడాలి. సో తీసేసేయండి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు సర్వ్ చేద్దాం మనం. చాలా చాలా వేడిగా ఉన్నాయి. మన సీక్రెట్ మసాలా ఇంగ్రీడియంట్ ఇద్దాం. తీసుకోకటి. ఎట్లుందో టేస్ట్ చేసి ఎప్పుడు ఇద్దరు. మసాలానా? కాలుతుంది. ఎట్లుంది? బాందా బాలేదా? ఏదో ఒకటి చెప్పు. మమ్మీ నువ్వు కూడా తిని ఎప్పుడు యాడ్. వేడినట్టుంది కదా. మెల్లగా తిను మరి. ఆగు. ఎస్ గెస్ చేసేసావా? డాడీ అంటే అట్లుంటుంది. సూపర్ అంట. నువ్వు చూడు బాగుందని చెప్పిన ఓన్లీ. సో ఫైనల్లీ ఛాలెంజ్ అయితే పాస్. మనము డాడీ సూపర్ అని అన్నారు, మమ్మీ ఓకే బాగుంది అన్నారు. నెక్స్ట్ చేద్దాం మనం. పర్లేదు, నాట్ బ్యాడ్. కొంచెం ఆయిల్ ఎక్కువైంది చూసుకోండి, సోడా ఎక్కువైంది. ఫైనలీ సెకండ్ వై ఈజ్ ఆల్సో డన్. మళ్ళీ మన వచ్చిన తర్వాత వేసి ఇది మనకి అన్నమాట. ఇప్పుడు
సో గాయ్స్ మంచిగా అయినదంట, మసాలా బాగుందంట, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పటిదాకానే బ్రేక్ చేసుకున్న ఫ్రెండ్స్. నాకు 2 ప్లాట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మమ్మీ వేసింది ఇప్పటిదాకా. సో చూసేసారు కదా ఫ్రెండ్స్ పునుగుల రెసిపీ. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ, చాలా మంచిగా వస్తాయి. I hope you guys liked watching this video. If you like it, please like, share, comment and subscribe. Hasta la vista.